పత్రికలు వాళ్ళ కోసమే పనిచేస్తాయి. ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఇదే జగన్ హయాంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పల్లెలకు సంబంధించిన నిధులన్నీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు అంటాం. దాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైలైట్ చేయడం. మేము ఆల్రెడీ వాటిని అక్కడ ఉన్నటువంటి వాటికి ఖర్చు పెట్టాం, ఓ పక్కన పెన్షన్లు ఇచ్చాం, అట్లాగే అక్కడ కరెంటు ఛార్జీలు కట్టాం, అట్లాగే అక్కడ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసాం, పల్లెల్లో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసాం, అక్కడే ఆసుపత్రులు కట్టాం, అలాగే ఏవైతే దాన్ని ఏమంటారు రైతు భరోసా కేంద్రాలు పెట్టాం. ఇన్ని పల్లెలకు మేము చేసాము, ఈవెన్ ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇళ్ళు ఇచ్చాం, ఇళ్ల స్థలాలు ఇచ్చాం అన్నటువంటిది వాళ్ళు చెప్పుకొస్తారు. అబ్బాయి అవన్నీ ఎందుకు వస్తాయి, ప్రభుత్వం అక్కడ వచ్చిన నిధుల్ని నువ్వు దుర్వినియోగం చేసావని చెప్పేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు పదే పదే మాట్లాడుతూ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేసినటువంటి కోణం, ఇచ్చేసామని చెప్తున్నటువంటి కోణం ఉంది. అబ్బాయి వీళ్ళు ఏమి ఇవ్వట్లేదు, అబద్ధాలు చెప్తున్నారంటూ పల్లె నిధులకి ప్రభుత్వ గ్రహణం అంటూ డిసెంబర్లో మంజూరైతే 4 నెలలుగా ఖజానాలోనే ఉన్నాయి. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు 1121 కోట్లు రిలీజ్ అయినాయి. ఇంకా స్థానిక సంస్థల ఖాతాలోకి జమ చేయలేదు ప్రభుత్వం. 11 నెలల పాలనలో ఇలా చేయడం వరుసగా 3వసారి. నిబంధనల ప్రకారం 10 పని దినాల్లో బదలాయించాలి. కొత్త ఆర్థిక సంవత్సరంలో నెల ముగుస్తున్నా పట్టింపు లేదు. ఇతర అవసరాలకు వినియోగించుకుంటూ కాలయాపన, నిధుల కొరతతో స్థానిక సంస్థలు పనులు చేయలేని వైనం, కనీసం తాగునీటి ఇబ్బందులు కూడా తీర్చలేని దైన్యం అన్నటువంటి వార్తని సాక్షి ఇప్పుడు రాసుకొచ్చింది.